ఈఎంఆర్ఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బిట్స్ చాలా చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో ఒకసారి కంప్లీట్గా చూడండి. ఎన్ఈపి 2020 అసలు ఎన్ఈపి అంటే ఏంటి? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇది ఎప్పుడు లాంచ్ చేసిండ్రంటే 29th జూలై 2020లో స్టార్ట్ చేసిండ్రు. దీని ఫీచర్స్ ఏంటి? నార్మల్గా మనకి 10th తర్వాత ఇంటర్మీడియట్ ఎట్లయితే ఉంటుందో అట్లా దీనికి కూడా ఒక సిస్టమ్ ఆఫ్ రూల్స్ ఉన్నాయన్నమాట. అదే 5+3+3+4 అనే ఒక రూల్. ఓకే, ఇది ఫీచర్ కిందకి వస్తుంది అన్నమాట. అండ్ దీని గురించి కంప్లీట్గా చూసే ముందు దీనికి చాలా మార్క్స్ అండ్ చాలా వెయిటేజ్ ఉంది ఈ టాపిక్ మీద. మంచిగా ప్రిపేర్ అయ్యి, అంటే ఫస్ట్ కాంటెంట్ ప్రిపేర్ అయ్యి దాని మీద మీరే బిట్స్ వేసుకోండి. అంటే మీరే ఓన్గా బిట్స్ క్రియేట్ చేసుకోవాలి. దానికి క్వశ్చన్ మీరే వేసుకోవాలి, ఆన్సర్ మీరే చేసుకోవాలి. అట్లా చేసుకుంటే మనకి సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది వస్తుంది. వన్స్ టాపిక్ చదివినాక దీని మీద వెబ్సైట్స్లలో క్వశ్చన్స్ ఉంటాయి. లేదు అంటే మీరు ఏదైనా ట్యుటోరియల్స్లో చూసి కొంతమంది ఎంసీక్యూస్ లాగా పెడతారు, అట్లా కూడా సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. క్వశ్చన్ పాజ్ చేసి ఆన్సర్ సాల్వ్ చేసి మళ్ళీ కరెక్ట్ కదా అనేది క్రాస్ చెక్ చేసుకోండి. సో ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాము కంప్లీట్గా. ఫీచర్స్ ఏంటి అంటే 5+3+3+4 అంటే 5 years అనేది ఫౌండేషనల్ కోర్సు. ఓకే, నెక్స్ట్ 3 years ఏమో ప్రిపరేటరీ స్టేజ్, ఇంకొక 3 years మిడిల్ స్టేజ్, నెక్స్ట్ 4 years ఏమో సెకండరీ స్టేజ్. 5 yearsలో 3 yearsలో ప్రీ స్కూల్ 1. ఓకే, 4 years అంటే ఒక పాప కానీ బాబుకి కానీ 4 years కనుక పడితే ప్రీ స్కూల్ 2లో ఉంటారనమాట. మనం నార్మల్గా చెప్పాలంటే ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ అట్లా ఉంటాయి కదా. సో ఇది కూడా అంతే అన్నమాట. ఒకవేళ ఒక కిడ్కి 6 years కనుక వస్తే వాళ్ళు ఫస్ట్ క్లాస్లో ఉండాలి. ఈవెన్ రీసెంట్గా సిబిఎస్ఈ రూల్స్లలో కూడా 6 years కంటే తక్కువ ఉన్న వాళ్ళని ఫస్ట్ క్లాస్లో తీసుకోవడానికి ఎలిజిబుల్ లేదు అన్నది ఉంటుంది అనమాట. సో అది నెక్స్ట్ 3 years ప్రిపరేటరీ కదా. ఈ ప్రిపరేటరీలో ఏంటి అంటే 8 yearsకి మనం క్లాస్ 3లో ఉంటాం. అంటే క్లాస్ 3లో కంపల్సరీగా ఈ ఏజ్ క్రైటీరియా ఉండాలి. సో ఇయర్ని బేస్ చేసుకొని క్లాస్ వాటికి ఏ క్లాస్లో ఉండాలి ఏంటి అనేది ఇచ్చేసారు. నెక్స్ట్ ఇంకొక 3 years అంటే ఫస్ట్ 3 yearsలలో ఫౌండేషనల్, నెక్స్ట్ 3 yearsలలో ఏంటి ప్రిపరేటరీ స్టేజ్, నెక్స్ట్ 3 yearsలలో మిడిల్ స్టేజ్. అయిపోయాక ఇంకా లాస్ట్ 4 yearsలలో సెకండరీ స్టేజ్ అనమాట. ఇక్కడ మనకి క్లాస్ 12th స్టూడెంట్ క్లాస్ 12th నుంచి బయటికి రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ బ్లూమ్స్ టాక్సానమీ. బ్లూమ్స్ టాక్సానమీ ఎవరు డిస్కవర్ చేశారంటే బెంజమిన్ బ్లూమ్. ఓకే, సో దీంట్లో 3 డొమైన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే కాగ్నిటివ్ డొమైన్, అఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్. ఈ కాగ్నిటివ్ డొమైన్ ఏంటి అంటే మన యొక్క మెంటల్ స్కిల్స్. ఓకే, అంటే మన యొక్క థింకింగ్ కానివ్వండి, లాజికల్గా అనలిటికల్గా మనం థింక్ చేసేదాన్ని కాగ్నిటివ్ అంటారు అనమాట. కాగ్నిటివ్ అంటేనే థింకింగ్. నెక్స్ట్ అఫెక్టివ్ డొమైన్లో ఏంటి అంటే మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఏవైతే మనం ఎమోషన్స్ని క్యారీ చేస్తున్నామో ఇవన్నీ కూడా మన అఫెక్టివ్ డొమైన్ కిందకైతే రావడం జరుగుతుంది. నెక్స్ట్ సైకోమోటర్ డొమైన్ అంటే మన ఫిజికల్ స్కిల్స్, మనం చేసే యాక్టివిటీస్ కానివ్వండి అవన్నీ కూడా ఫిజికల్ డొమైన్ కింద సైకోమోటర్ డొమైన్ కిందకైతే రావడం జరుగుతుంది. నెక్స్ట్ దీనిలో 6 levels ఉంటాయి. లోవర్ ఆర్డర్ నుండి హైయర్ ఆర్డర్ థింకింగ్ ఉంటుంది. దీని మీద కూడా టెట్లో బిట్స్ కూడా అడిగినారు. అండ్ ఎంఆర్ఎస్లో కూడా డైరెక్ట్గా బిట్స్ అడగకుండా అసర్షన్ అండ్ రీజనింగ్లో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో అసర్షన్ అండ్ రీజనింగ్ సాల్వ్ చేయాలి అంటే మనకు కంపల్సరీగా కాంటెంట్ తెలియాలి.